హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి. మనకి ఈ వీడియో ద్వారా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు, ఏ విధంగా కోలాటము, కేరళ స్టైలు వాయిద్యాలు అప్పలాయగుంట వార్షిక బ్రహ్మోత్సవాలలో దారి వెంట ఏదైతే ఊరేగింపు జరుగుతుందో ఇది పెద్ద శేష వాహనము. పెద్ద శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది. ఇది టెంపుల్కి సంబంధించిన ప్రధాన 4 మాడవీధులు అంటారు కదా, ఆ ప్రధాన 4 మాడవీధులకు సంబంధించి ఇప్పుడు కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇది అప్పలాయగుంట చిన్న పల్లెటూరే కాబట్టి పల్లెటూరు వెంట ఈ ప్రధాన వీధుల వెంట ఉన్న ఇళ్ల వాళ్ళు కూడా ఇక్కడ హారతులు వారి చేయాల్సిన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ ఊరేగింపు కావచ్చు, ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా జూన్ నెలలో జరిగినవి. ఇప్పుడు ప్రస్తుతము ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి జూలై నెల కూడా వచ్చేసింది కాబట్టి సుమారు ఈ ప్రోగ్రాంలన్నీ కూడా జూన్ 15కు ముందు జరిగిన ప్రోగ్రామ్స్. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది 6వ తారీఖు స్టార్ట్ అయ్యి 15వ తారీఖు వరకు అయితే కొనసాగినాయి. ఇప్పుడు స్వామివారి ప్రధానంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు నారాయణవనంలో అమ్మవారిని శ్రీ పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్నాక ఇక్కడ అప్పలాయగుంట వైపు ఇక్కడ కొంత సమయం అయితే ఉన్నారంట. అందువల్ల ఇక్కడ అప్పలాయగుంట కూడా బాగా ఫేమస్ అయిపోయింది. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వారికి కూడా నేను ఈ విషయాలు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతాయి. తిరుమలలో స్వామివారికి జరిగేటట్టుగానే ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి ఈ కార్యక్రమాలు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో ఇక్కడ ఇలా ఊరేగింపు జరిగే సమయంలో ఈ పల్లకి మోసే అనేది పెద్ద సిబ్బంది, చాలా ఎక్కువ మంది అయితే మోయాల్సి ఉంటుంది. ఈ పల్లకీల్లో కూడా భారీ సైజులు అయితే ఉంటుంటాయి. దాదాపు చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా ఇలా పల్లకి మోసే విధానం అనేది చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీనిలో సైజుల వారీగా ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ మోసే వారిని గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు చాలా కష్టపడాల్సి అయితే వస్తుంది. చాలా బరువులు అయితే మోస్తూ ఉంటారు, భుజాల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఈ బృందాన్ని చూసుకుంటే ఈ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళంతా కూడా ఈ పల్లకి మోసే సిబ్బందికి సంబంధించిన వారంతా కూడా ఈ కలర్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు కదా. వీళ్ళు సుమారు దాదాపు ఒక 40 నుంచి 50 మంది బృందం అయితే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు అన్ని పూర్తయ్యే వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళైతే దగ్గరుండి మొత్తం ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి జరిగే అన్ని కార్యక్రమాలు కూడా టీటీడీ వారి నిర్వహణలోనే జరుగుతాయి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నేను ఒంటిమిట్టకు సంబంధించి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను చాలా వీడియోస్ ఇట్లా చూపించాను. అలాంటి వీడియోసే ఇప్పుడు మళ్ళీ ఈ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణం చుట్టూ జరిగే ఊరేగింపును కూడా కొంత వీడియో ద్వారా నేను చూపించే ప్రయత్నం చేశాను. టీటీడీ వారు నిర్వహించే నిర్వహణ కార్యక్రమాల్లో ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి.
అన్నిటి చోట కూడా వార్షిక బ్రహ్మోత్సవాల టైప్ కావచ్చు, లేదైనా వేరే వేరే ఉత్సవాలు కావచ్చు, ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే రోజుల్లోనే తెప్పోత్సవాలు కూడా జరుగుతున్నాయి. తెప్పోత్సవాలకు సంబంధించి నేను ముందు వీడియో అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఇలా ఒకే సందర్భంలో పలు చోట్ల టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సిబ్బంది అనేది ఎక్కడికక్కడికి చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ప్రతి సేవ చేసేవారు కావచ్చు, ప్రతి సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఇక్కడ నిర్వహణ కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు, లేదంటే ఇక్కడ పూజా విధానానికి సంబంధించిన అర్చకులు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఇక్కడ నిర్వహణకు సంబంధించిన ఈఓ గారు ఎవరైతే ఉంటారో ఆయన కావచ్చు, దాదాపు అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వారి వారి విధులను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కోలాటం చేసే భక్తులకు కావచ్చు, ఇక్కడ వాయిద్యకారులకు సంబంధించి కావచ్చు, సన్నాయి మేళం వారికి కావచ్చు, ఇలా పల్లకీలు మోసే వారికి కావచ్చు, దారి మధ్యలో అలసిపోతూ ఉంటారు కాబట్టి వీరికి మధ్యలో కొంత ఎనర్జీని అయితేనే శక్తిని అయితే ఇవ్వటానికి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది ఇక్కడ కప్పుల్లో తాగుతూ ఉన్నారు కదా, అవన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇచ్చే పాలు అయితే ఇస్తున్నారు అందరికీ తాగటానికి. ఈ పాలు కూడా చాలామంది తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో చాలామంది అయితే ఈ పాలను అయితే తాగి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఇలా పాలు పంపిణీ చేయటం అనేది చాలా మంచి విషయం. ఆ పాలు తాగటానికి కూడా చాలా టేస్ట్గా, చాలా ఆరోగ్యకరమైనవి, తాగటానికి అందరూ ఇష్టపడుతుంటారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పాలు తాగొచ్చు, చాలా బాగైతే ఉంటాయి. ఇలా నిర్వహించే విధి విధానాల గురించి, కోలాటం ప్రోగ్రామ్స్ గురించి, జరిగే ఊరేగింపు ఉత్సవాల గురించి నేను కొంత చూపించే ప్రయత్నం అయితే చేశాను. కొంత డైరెక్ట్ వీడియోని లైవ్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూద్దాము.
అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇక్కడ శానిటైజేషన్ కూడా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అలాగే క్లీనింగ్ చేసేవారు కావచ్చు, ప్రతి ఒక్కరూ పారిశుద్ధ కార్మికులు కావచ్చు, వారి వారి కార్యక్రమాలను విధులను చాలా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా పోలీసు వారు కావచ్చు, ఇలా డిసిప్లిన్ అయితే చాలా బాగుంది నిర్వహించే విధానంలో. భక్తులు ఎక్కువ మంది ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తొక్కిసలాట్లు తోపులాట్లు జరగకుండా పల్లకి మోసే విధానంలో, ఇది చాలా పెద్ద పల్లకి, పెద్ద శేష వాహనం అంటే చాలా బరువు ఎక్కువగా ఉంటుంది. మోసే విధానంలో కూడా రోడ్ల దగ్గర టర్నింగ్స్లో కూడా చాలా చక్కగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాం.